Hello and welcome to CSB IAS Academy. In this lecture, we are going to discuss an article that appeared in Hindu newspaper on 11/7/2020. The article was written by former RBI Governor Duvvuri Subbarao, and the title of the article was "Do we need a fiscal council?" సో మన దేశానికి ఒక ప్రత్యేక ఆర్థిక మండలి అవసరమా లేదా అన్న టైటిల్ కింద వచ్చిన ఆర్టికల్ ఇది. సో ఈ ఆర్టికల్లో ఆథర్ దువ్వూరి గారు he is suggesting that India needs an independent fiscal council. సో భారతదేశానికి ఒక స్వతంత్ర ఆర్థిక మండలి అనేది అవసరం. కాకపోతే నేరుగా ఒక పర్మనెంట్ బాడీగా కాకుండా ప్రస్తుతానికి ఒక అడ్హాక్ మెకానిజం, ఒక అడ్హాక్ అరేంజ్మెంట్ చేసి ఆ ఏర్పాటు వల్ల వచ్చిన ఫలితాలని అసెస్ చేసి సో ఒక టెంపరరీ కమిటీని ఏర్పాటు చేసి ఫిస్కల్ కౌన్సిల్ లాగా, సో ఆ ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు వల్ల పాజిటివ్ ఎఫెక్ట్ ఉందా, నెగటివ్ ఎఫెక్ట్ ఉందా అనే దాన్ని అంచనా వేసి ఆ తర్వాత పర్మనెంట్ ఫిస్కల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇన్ ఏ వే హీ ఈజ్ సజెస్టింగ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ an independent fiscal council, though it is not a permanent in nature. ఓకే, సో అయితే అసలు ఫిస్కల్ కౌన్సిల్ అనేది ఏంటి, దాని మ్యాండేట్ ఏంటి, అది అసలు ఎందుకు అవసరం ఇప్పుడు భారతదేశానికి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ ఫిస్కల్ కౌన్సిల్కి సంబంధించిన ఆర్టికల్స్ అనేది రావడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. మీరు కనుక రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ని ఫాలో అయ్యే వాళ్ళైతే 2015 నుంచి ఈవెన్ అంతకంటే ముందు నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక న్యూస్ పేపర్లో ఫిస్కల్ కౌన్సిల్ అవసరానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ అంతేకాకుండా రిపీటెడ్గా వేరియస్ కమిషన్స్ దే రికమెండెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్. సో 13th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది, 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. ఆ తర్వాత FRBM రివ్యూ కమిటీ 2017లో ఎన్కే సింగ్ గారు ఆధ్వర్యంలో ఎన్కే సింగ్ గారి చైర్మన్షిప్లో ఒక FRBM రివ్యూ కమిటీని ఏర్పాటు చేశారు. అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని పనితీరుని రివ్యూ చేయడానికి, సజెషన్స్ని రికమెండ్ చేయడానికని ఏర్పాటు చేసిన కమిటీ ఇది. సో వాళ్ళు కూడా దే హ్యావ్ సజెస్టెడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్. అంతేకాకుండా 2018లో DK శ్రీవత్సవ కమిటీ, సో దే ఆల్సో సజెస్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫిస్కల్ కౌన్సిల్. సో ఇలా గత కొద్ది కాలంగా దీనికి ఏర్పాటుకి సంబంధించిన డిమాండ్స్ మనం వింటూనే ఉన్నాం. అందుకు తగ్గట్టుగా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఈసారి తేడా ఏంటంటే అంతకుముందు వచ్చిన వాటిల్లో ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటుకి సంబంధించిన వాదనలు వేరేలా ఉన్నాయి. ఈసారి COVID-19 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటుకి సంబంధించిన వాదనలు భిన్నంగా ఉన్నాయి. ఓకే, అదొక్కటే తేడా, మిగతాదంతా సో యాజ్ సేమ్ టు అప్పటి నుంచి ఒకేలా ఉంది. అంటే ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటుకి సంబంధించిన వాదనలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉన్నాయి. కాకపోతే అండర్లయింగ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రం మారుతూ ఉన్నాయి అంతే. ఓకే, సో అయితే ఫిస్కల్ కౌన్సిల్ అనే కాన్సెప్ట్ చూసే ముందు కొన్ని టర్మ్స్ పట్ల మనకు అవగాహన ఉండాలి. మొదటిది పబ్లిక్ డెట్ అంటే నథింగ్ బట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన అప్పునే పబ్లిక్ డెట్ అంటాం, గవర్నమెంట్ డెట్ అని కూడా అంటాం దీన్ని. అయితే మామూలుగా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటి అభివృద్ధి కార్యక్రమాల కోసం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల కోసం కావచ్చు, లేదా రోజువారీ ప్రభుత్వ నిర్వహణ కోసం కావచ్చు, వాటికి ఉన్న రెవెన్యూ రీసోర్సెస్ కనుక సరిపోకపోతే మార్కెట్ బారోయింగ్స్కి వెళ్తాయి, అంటే బయట రుణాలు సేకరిస్తూ ఉంటాయి. సో దే కెన్ బి ఐదర్ ఇంటర్నల్లీ ఆర్ ఎక్స్టర్నల్లీ, అంటే మన దేశీయ మార్కెట్లో లేదా డొమెస్టిక్ మార్కెట్లో సేకరించే రుణాలనేమో ఇంటర్నల్ డెట్ అంటాం, లేదా దేశం వెలుపల సేకరించే రుణాలని ఎక్స్టర్నల్ డెట్ అంటాం. ఓకే, ఇంటర్నల్ డెట్లోనే మనం తరచుగా మాట్లాడుకునే గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్, T-బిల్స్ ఆర్ ట్రెజరీ బిల్స్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్, ఇవన్నీ కూడా ఇంటర్నల్ డెట్లో భాగంగా వస్తాయి. సో అది పబ్లిక్ డెట్. సో గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో పబ్లిక్ డెట్ 70% ఆఫ్ GDPగా ఉంటూ వస్తుంది. ఓకే, సో దీన్ని పర్సెంటేజ్ టు GDPగా సూచిస్తాం. సో పబ్లిక్ డెట్ వచ్చేసి ఇట్ ఈజ్ అబౌట్ 70% ఆఫ్ GDP. ఓకే, అందులో
రాష్ట్ర ప్రభుత్వాల వాటా దాదాపు 25% ఉంటుంది, 45% కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంటుంది. అయితే ఇందాక మనం చెప్పుకున్న ఎన్కే సింగ్ కమిటీ ఏదైతే ఉందో 2017లో ఏర్పాటు చేసిన ఎఫ్ఆర్బిఎం కమిటీ ఈ పబ్లిక్ డెట్ని 60% తగ్గించాలి. సో 40% కేంద్ర ప్రభుత్వ అప్పు, 20% రాష్ట్ర ప్రభుత్వాల అప్పు, అంతకు మించి అప్పు ఉండరాదు పబ్లిక్ డెట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 దీని ఫుల్ ఫామ్ చూస్తే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003. సో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ ఆ మాటలోనే ఉంది అసలు ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారనేది. సో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీకి కట్టుబడి ఉండాలి. అంటే ఆ ప్రభుత్వం తీసుకునే ఆర్థిక విధానాలు, ఆర్థిక నిర్ణయాలు అనేవి దే షుడ్ బి ఇన్ ఏ రెస్పాన్సిబుల్ మేనర్. సో ఆ నిర్ణయాలకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా బారోయింగ్స్ చేయడానికి, అంటే రుణాలు సేకరించడానికి కానీ, సో అవసరం లేని చోట ఎక్స్పెండిచర్ చేయడానికి కానీ, అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు బారోయింగ్స్ సేకరించి ఫిస్కల్ డెఫిసిట్ని పదే పదే పెంచడం కానీ, ఇలాంటి వాటికి పాల్పడకుండా నిరోధించడానికి, గవర్నమెంట్స్ని ఒక రకంగా ఫిస్కల్లీ రెస్పాన్సిబుల్గా మార్చడానికి, ఓకే, ఆర్థికపరమైన క్రమశిక్షణని ప్రభుత్వాల్లో నింపడానికి అని చెప్పేసి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003ని తీసుకొచ్చారు. సో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 అనేది ప్రభుత్వాలకి కొన్ని టార్గెట్స్ నిర్ణయిస్తుంది. సో ఫిస్కల్ డెఫిసిట్ 3% మించకూడదు, రెవెన్యూ డెఫిసిట్ క్రమక్రమంగా 0కి చేరాలి. సో ఇట్లా కొన్ని టార్గెట్స్ నిర్ణయిస్తుంది. అదేవిధంగా పబ్లిక్ డెట్ అనేది 60%కి మించకూడదు. సో ఇట్లా ఈ టార్గెట్లను నిర్ణయించి ప్రభుత్వాలు వాటికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి నిర్దేశిస్తుంది. ఒకవేళ ప్రభుత్వాలు వాటికి కట్టుబడి ఉండకపోతే, ఏదైనా డీవియేషన్ కనుక చూపిస్తే ఎందుకు ఆ డీవియేషన్ జరిగింది అనే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పార్లమెంట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దట్ ఈస్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 అమలులోకి వచ్చిన తర్వాత బడ్జెట్తో పాటు ఇంకొక 3 స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి కలిగింది. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఈ 3 పత్రాలు, ఈ 3 స్టేట్మెంట్స్ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్, మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, మూడోది ఫిస్కల్ స్ట్రాటజీ స్టేట్మెంట్ అని చెప్పేసి. ఓకే, ఈ 3 కూడా బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టాలి. వీటి మీద యాక్చువల్గా డిబేట్ జరగాలి, పార్లమెంట్లో దీని గురించి చర్చ జరగాలి. సో అందులో ప్రభుత్వం తీసుకున్న ఫిస్కల్ స్టాండ్స్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఉందా లేదా అన్న దాని మీద చర్చ జరగాలి. ప్రభుత్వం చూపిస్తున్న ఫిస్కల్ ప్రొజెక్షన్స్ ఏవైతే, నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి జెన్యూనా కాదా, సో ఏదైనా విండో డ్రెస్సింగ్ లాంటివి జరిగిందా అనేది పార్లమెంటేరియన్స్ విశ్లేషించి వాటి మీద డిబేట్ జరిగి, ఒకవేళ ఏదైనా డీవియేషన్స్ ఉంటే ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకోసం తీసుకొచ్చిన చట్టమే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003. ఇకపోతే ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే నథింగ్ బట్ ఇందాక మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో చెప్పినట్లు, సో ప్రభుత్వాల ఆర్థిక క్రమశిక్షణకి కట్టుబడి ఉండడం, సో ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ లాంటివి తగ్గించుకోవడం, పబ్లిక్ డెట్ని కూడా ఒక స్థాయిని మించి పోకపోవడం, అంతేకాకుండా ఎక్స్పెండిచర్ని కూడా రేషనలైజ్ చేయడం. సో అనవసరమైన వాటి మీద, అన్ప్రొడక్టివ్ సెక్టార్లో ప్రభుత్వం ఖర్చు చేయకుండా లాంగ్ టర్మ్లో ఉపయోగపడే క్యాపిటల్ అసెట్స్ మీద, డ్యూరబుల్ అసెట్స్ మీద ప్రభుత్వం ఖర్చు పెట్టేలాగా ప్రభుత్వం యొక్క ఆర్థికపరమైన నిర్ణయాలు ఉండడం. ఓకే, సో ఇలా ప్రభుత్వం యొక్క డెఫిసిట్ టార్గెట్స్ కట్టుబడి ఉండడం, పబ్లిక్ డెట్ని సాధ్యమైనంత తగ్గించుకోవడం, ఎక్స్పెండిచర్ని సాధ్యమైనంత రేషనలైజ్ చేయడం. సో ఇలా కనుక ప్రభుత్వం కనుక పాటిస్తే దాన్ని ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటాం. ఇంకపోతే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మనం తరచూ వింటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మూడీస్ మన క్రెడిట్ రేటింగ్ని తగ్గించింది అన్నమాట విన్నాం. అంతేకాకుండా ఇంకొక 2 గ్లోబల్లీ అక్లైమ్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ లైక్ ఫిచ్ రేటింగ్స్ కానీ, స్టాండర్డ్ అండ్ పూర్స్ కానీ, దే హ్యావ్ మెయింటైన్డ్ అవర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ యాజ్ సచ్. అంటే అవి మన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని గతంలో ఉన్న మాదిరిగానే కొనసాగించాయి. కానీ మూడీస్ మాత్రం మన క్రెడిట్ రేటింగ్ని తగ్గించింది అన్నమాట మనం తరచుగా విన్నాం ఈ మధ్యకాలంలో. సో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే ఒక దేశం యొక్క గ్రాస్ ఎకనామిక్ ఇండికేటర్స్ లేదా మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ లైక్ జీడిపి గ్రోత్ రేట్ ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ ఏంటి, డెట్ టు జీడిపి రేషియో ఏంటి, సో ఇలాంటివన్నీ పరిశీలించి, అంతేకాకుండా ఆ దేశం తీసుకున్న ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రోగ్రెసివ్గా ఉన్నాయా, రెగ్రెసివ్గా ఉన్నాయా, అంతేకాకుండా వెదర్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ కన్డ్యూసివ్ టు బిజినెస్ ఆర్ నాట్, అంటే ఆ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు
బిజినెస్కి కండ్యూసివ్గా ఉందా లేదా, అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆ దేశం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు ఎంత ప్రభావవంతంగా అమలు చేస్తోంది. ఓకే, సో ఇలాంటి అంశాల ప్రాతిపదికన ఒక దేశానికి క్రెడిట్ రేటింగ్ ఇస్తుంది అన్నట్టు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనేది. సో ఈ క్రెడిట్ రేటింగ్ ద్వారా సో క్రెడిట్ రిస్క్ని అంచనా వేయచ్చు. ఓకే, ఆ దేశం యొక్క క్రెడిట్ రిస్క్ని, రీపేమెంట్ కెపాసిటీని అంచనా వేయచ్చు అన్నట్టు. అంటే ఒక దేశంలో విదేశాల నుంచి పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు ఎంత సురక్షితంగా ఉంటాయి, అంతేకాకుండా విదేశాలు కనుక ఒక దేశంలో ఉన్న సంస్థలకు కానీ ఆ దేశ ప్రభుత్వానికి కానీ అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి చెల్లించబడుతుందా లేదా అనే అంశాలని మనం అంచనా వేయడానికి ఈ క్రెడిట్ రేటింగ్ అనేది ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఆ రకంగా క్రెడిట్ రేటింగ్ అనేది మన దేశంలోకి వచ్చే పెట్టుబడుల మీద, సో మన దేశానికి వచ్చే అప్పుల మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే, సో అది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్కి సంబంధించిన వివరణ. ఇక మన కోర్ టాపిక్ ఫిస్కల్ కౌన్సిల్. సో ఫిస్కల్ కౌన్సిల్ తెలుగులో ఆర్థిక మండలి అంట. సో బేసిక్గా ఆర్థిక మండలి అనే దాని డెఫినేషన్ ఏంటి అంటే ఒక ఇండిపెండెంట్, స్వతంత్ర, స్టాట్యుటరీ, చట్టబద్ధ, పర్మనెంట్ ఏజెన్సీ, శాశ్వతమైన సంస్థ. ఓకే, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ స్టాట్యుటరీ అండ్ పర్మనెంట్ ఏజెన్సీ అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ టు అసెస్ ద గవర్నమెంట్స్ ఫిస్కల్ ప్లాన్స్ అండ్ ప్రొజెక్షన్స్. సో గవర్నమెంట్ యొక్క ఆర్థిక విధానాలని, గవర్నమెంట్ యొక్క ఆర్థిక చలనాంశాలని, సో గవర్నమెంట్ భవిష్యత్తులో అంటే ఈ ఏడాది ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండబోతుంది, ఈ ఏడాది మా రెవెన్యూస్ ఎంత ఉండబోతున్నాయి, అంటే మేము ట్యాక్స్ రూపంలో కానీ ఇతర రూపంలో కానీ ఎంత కలెక్ట్ చేయబోతున్నాం, అండ్ మేము ఎంత ఖర్చు పెట్టబోతున్నాం, ఏ రూపంలో ఖర్చు పెట్టబోతున్నాం, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండబోతుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉండబోతుంది, సో ఓవరాల్గా ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండబోతుంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండబోతుంది, ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎంత ఉండబోతుంది, అలాగే డెట్ టు జీడిపి రేషియో ఎంత ఉండబోతుంది అనే ప్రొజెక్షన్స్ ఇస్తూ ఉంటుంది కదా ప్రతి ఏడాది బడ్జెట్లో. సో ఆ ప్రొజెక్షన్స్ని అంచనా వేయడం, ఆ ప్రొజెక్షన్స్ని అసెస్ చేయడం, అంతేకాకుండా గవర్నమెంట్ తీసుకున్న ఫిస్కల్ స్టాండ్స్ అంటే ట్యాక్సెస్ పెంచాలా వద్దా, ఎక్కడ ఏ సెక్టార్లో ఎంత ఖర్చు పెట్టాలి, సో ఇలాంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఫిస్కల్ ప్లాన్స్ అంటాం మనం. ఓకే, సో ఈ రెండింటిని అంచనా వేసి అంటే ఈ రెండింటిని ఇండిపెండెంట్గా అసెస్ చేసి సో దానికి సంబంధించిన వివరాలని పబ్లిక్ డొమైన్లో ఉంచుతుంది. ఓకే, సో వీటిని అంచనా వేయడం వల్ల ఏం తెలుస్తుంది అంటే గవర్నమెంట్ తీసుకున్న ఫిస్కల్ స్టాండ్స్ అనేది లేదా గవర్నమెంట్ తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు అనేవి మ్యాక్రో ఎకనామిక్ సస్టైనబిలిటీకి అంటే దీర్ఘకాలంలో మన ఆర్థిక వ్యవస్థకి మేలు చేకూర్చనున్నాయా, ఏదైనా నష్టం చేకూర్చే ఏదైనా నష్టం చేకూర్చే అవకాశం ఉందా, ఆర్థిక స్థిరత్వానికి ఏదైనా భంగం కలిగించే అవకాశం ఉందా, ఎకనామిక్ స్టెబిలిటీ, సో ఆర్థిక స్థిరత్వానికి ఏదైనా భంగం కలిగే అవకాశం ఉందా అనే విషయాల్ని ఈ సంస్థ ఇండిపెండెంట్గా సో స్వతంత్రంగా అంచనా వేసి ఆ రిపోర్టులని ప్రజల ముందుంచుతుంది. సో ఆ కారణంగా అంటే ఇలాంటి ఒక స్వతంత్ర సంస్థ ఉందన్న భయంతో ప్రభుత్వాలు విచ్చలవిడితనాన్ని సో ఆర్థికపరమైన విచ్చలవిడితనాన్ని పక్కన పెట్టి ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉంటాయి అన్నదే దీని వెనకాల ఉన్న రేషనాలే, అంటే దీని వెనకాల ఉన్న ఉద్దేశం. సో ఫిస్కల్ కౌన్సిల్ని ఎందుకు ఏర్పాటు చేయాలి అంటున్నారంటే సో ఒక స్వతంత్ర సంస్థ ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాలని, ప్రభుత్వం యొక్క ఆర్థిక చలనాంశాలని పరిశీలిస్తూ వాటికి సంబంధించిన ప్రభావాన్ని అంచనా వేసి ప్రజల ముందు కనుక పెడుతూ ఉంటే సో గవర్నమెంట్ సరైన మార్గంలో ఉందా లేదా అనేది ప్రజలు అసెస్ చేయగలుగుతారు. సో గవర్నమెంట్ యొక్క విధానాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక పారదర్శకత, ఒక జవాబుదారీతనం లేదా అకౌంటబిలిటీని తీసుకురాగలం అనే ఉద్దేశంతో ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటుని తరచుగా రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ ఫిస్కల్ కౌన్సిల్. అయితే ఈ ఫిస్కల్ కౌన్సిల్ మనం ఇందాకే చెప్పినట్టు ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు వెనుక వాదనలు ఏంటి అంటే సో ఒకటి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఇన్ ఫిస్కల్ ప్రాసెసెస్, గవర్నమెంట్ యొక్క ఆర్థికపరమైన నిర్ణయాలు ఏదైతే ఉంటాయో సో వాటిలో ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని తీసుకురావడానికి అండ్ ఫిస్కల్ రూల్స్కి గవర్నమెంట్ కట్టుబడి ఉండేలా చేయడానికి. సో ఫిస్కల్ రూల్స్ అనేది బేసిక్గా FRBM చట్టం నిర్దేశించే నియమాలు. సో FRBM చట్టం
ప్రభుత్వాలు క్రమక్రమంగా వాటి యొక్క ఫిస్కల్ డెఫిసిట్‌ని తగ్గించుకుంటూ వచ్చి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఫిస్కల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ యొక్క రాబడి కన్నా గవర్నమెంట్ ఖర్చు గనక ఎక్కువుంటే, ఆ ఖర్చుని పూడ్చుకోవడానికి అంటే ఆ ఖర్చుకు సరిపడా రిసోర్సెస్ కోసమని గవర్నమెంట్ బారోయింగ్స్‌కెళ్తుంది అన్నట్టు. అలా ఖర్చుకి, రాబడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్నే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. ఆ ఫిస్కల్ డెఫిసిట్‌ని పర్సెంటేజ్ ఆఫ్ జీడీపీగా సూచిస్తారు. అంటే జీడీపీలో శాతంగా సూచిస్తుంటారు. ఎఫ్ఆర్‌బిఎం చట్టం ఫిస్కల్ డెఫిసిట్ 3% మించకుండా ప్రభుత్వాలు చూసుకోవాలి అని చెప్పేసి నిర్దేశించింది. అలా ఆ ఫిస్కల్ రూల్స్‌కి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా లేదా అనేది పరిశీలించడానికి కూడా ఈ ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్ అవసరం అని చెప్పేసి ఒక వాదన. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పన్ను శాతం పెంచకుండా, అంటే ట్యాక్స్ స్లాబ్‌ని పెంచకుండా ఆ ట్యాక్స్ మీద సెస్‌ని, సర్చార్జ్‌ని విధిస్తూ వస్తుంది. ఎందుకు అంటే ఒకవేళ ట్యాక్స్ రూపంలో దాన్ని సేకరిస్తే ఆ ట్యాక్స్ డివిజబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్‌లోకెళ్తది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఓకే. అలా సేకరించిన పన్నులో రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బైపాస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో కాకుండా పన్నుల మీద సెస్‌ని, సర్చార్జ్‌ని విధిస్తుంది. ఓకే. సెస్, సర్చార్జ్ అనేవి పన్ను మీద విధించే చార్జెస్, అదనపు చార్జెస్. ఓకే. వీటిలో కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా ఉండదు. ఇలా కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్న సెస్‌ని, సర్చార్జ్‌ని బాధ్యతాయుతంగా వినియోగిస్తుందా లేదా అనే దాన్ని మానిటరింగ్ చేయడానికి కూడా ఫిస్కల్ కౌన్సిల్ అవసరం అని చెప్పేసి గతంలో వాదన ఉండేది. ఇవన్నీ కూడా ప్రీ కోవిడ్-19 ఎకానమీకి సంబంధించిన వాదనలు. అంతేకాకుండా ఆర్టికల్ 293 క్లాజ్ 3 ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ప్లేసింగ్ అ రిస్ట్రిక్షన్ ఆన్ స్టేట్స్ బారోయింగ్స్. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పులు ఏవైతే ఉంటాయో స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపంలో, అవి అప్పులు సేకరించే ముందు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకే. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు అప్పు చేయకుండా చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం అలా ఇష్టం వచ్చినట్టు అప్పులు తీసుకోకుండా చూసుకునేందుకు ఏ రకమైన ఏర్పాటు లేదు. ఓకే. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పు సరైన విధంగా ఉపయోగిస్తుందా లేదా, నిజంగానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అప్పు తీసుకునే అవసరం ఉందా, ఇలాంటివి పర్యవేక్షించేందుకు ఏ రకమైన వ్యవస్థ లేదు. రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల మీద కేంద్ర ప్రభుత్వానికి అజమాయిషీ ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం చేసే అప్పుల మీద ఏ రకమైన అజమాయిషీ లేదు. దానికోసం అని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్ ఉండాలి. అంతేకాకుండా ఈ మధ్య బడ్జెట్లో క్రియేటివ్ అకౌంట్ లేదా విండో డ్రెస్సింగ్ అనే చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ ఫిస్కల్ నెంబర్స్ ఏవైతే ఉందో, బడ్జెట్ నెంబర్స్ ఏవైతే ఉందో వాటిని తారుమారు చేస్తుంది అన్న వాదన కూడా ఉంది. మీరు చూస్తే ఎఫ్సిఐకి కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 3 లక్షల కోట్ల సబ్సిడీ బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఓకే. ఎఫ్సిఐ మనకు తెలుసు. ఎఫ్సిఐ మార్కెట్లో 25-30 రూపాయలకి ధాన్యాన్ని సేకరించి రాష్ట్రాలకి కేవలం ₹1కి, ₹2కే ఇచ్చేస్తుంది. అవి కన్జ్యూమర్స్‌కి, ఫైనల్‌గా బీపీఎల్ ఫ్యామిలీస్‌కి అందజేయడం జరుగుతుంది. ఈ మధ్యలో ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి ఎఫ్సిఐకి. కేంద్ర ప్రభుత్వం బకాయి పడి ఉంది ఎఫ్సిఐకి. ప్రతి ఏడాది ఆ బకాయిని చెల్లించకుండా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంది. అది అలా పెరిగి 3 లక్షల కోట్లకు చేరుకుంది దాదాపు. కానీ ఈ 3 లక్షల కోట్ల బకాయిని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చూపించట్లేదు. చూపించకపోవడం వల్ల లాభం ఏంటి కేంద్ర ప్రభుత్వానికి అంటే, ప్రభుత్వం అప్పు ఉన్న విషయాన్ని బడ్జెట్లో చూపించట్లేదు. ప్రభుత్వం అప్పు అంటే నథింగ్ బట్ ఫిస్కల్ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ అయిన 3% కట్టుబడి ఉన్నాము అని చూపించుకోవడానికి కొన్ని బడ్జెట్లో చూపించాల్సిన అప్పుల్ని కూడా ప్రభుత్వం చూపించట్లేదు అనేది ఒక వాదన. ఓకే. ఎఫ్సిఐ లాంటి సంస్థలకి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పుని బడ్జెట్లో చూపించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఫిస్కల్ డెఫిసిట్కి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఒక రకంగా చెప్పుకుంటోంది అని చెప్పేసి విశ్లేషకుల వాదన. అంతేకాకుండా రాష్ట్రాలకి జిఎస్టీలో రాష్ట్రాల వాటా ఏదైతే ఉందో దాదాపు 25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ పెండింగ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్నుల వాటా ఇది. దాన్ని కూడా చెల్లించలేదు ఇప్పటివరకు. ఆ నెంబర్ కూడా, ఆ ఫిగర్ కూడా మనకి బడ్జెట్లో కనిపించదు. అందువల్ల ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్కి ప్రభుత్వం కట్టుబడే ఉంది అన్న భావన ప్రజల్లో కానీ బయట సమాజానికి కానీ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. కాకపోతే
గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ లయబిలిటీస్ విచ్ ఆర్ నాట్ షోన్ ఇన్ ద బడ్జెట్ ఫిగర్స్. ఓకే, సో ఈ రకంగా క్రియేటివ్ అకౌంటింగ్ అనే పద్ధతిన కేంద్ర ప్రభుత్వం తన లయబిలిటీస్ని తగ్గించి చూపిస్తోంది. సో మరి వీటన్నిటినీ ఇండిపెండెంట్గా స్క్రూటినైజ్ చేయడానికి, అలా స్క్రూటినైజ్ చేసిన రిపోర్ట్లని పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ఒక స్వతంత్ర సంస్థ అవసరం. సో అందుకని చెప్పేసి ఒక ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్ ఉండాలి అని చెప్పేసి ఒక వాదన. సో ఇప్పుడు కోవిడ్-19 తర్వాత ఇండియన్ ఎకానమీని కనుక మనం గమనిస్తే, ఇప్పుడు గవర్నమెంట్ మీద ఒక బాధ్యత ఉంది. ఏంటి అంటే మొత్తంగా డిమాండ్ అనేది పడిపోయింది. సో డిమాండ్ని తిరిగి తీసుకురావడానికి ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల మీదనో లేదా రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్ లాంటి వాటి మీదనో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి జనాల చేతుల్లో డబ్బు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో అందుకోసం పబ్లిక్ స్పెండింగ్ని గవర్నమెంట్ పెంచాల్సిన బాధ్యత ఉంది. కానీ పబ్లిక్ స్పెండింగ్ని పెంచాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి. సో ఇప్పటికే గవర్నమెంట్ బారోయింగ్స్ రూపంలో మార్కెట్ నుంచి అప్పులు సేకరిస్తోంది. సో ఇంకా పబ్లిక్ స్పెండింగ్ని పెంచాలి అంటే ఇంకెక్కువ మార్కెట్ బారోయింగ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మార్కెట్ బారోయింగ్స్ పెరిగిన కొద్దీ పబ్లిక్ డెట్ పెరుగుద్ది, ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుద్ది. సో ఫిస్కల్ డెఫిసిట్, పబ్లిక్ డెట్ ఆధారంగా మన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మన క్రెడిట్ రేటింగ్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ డెట్ పెరుగుతోంది, ఫిస్కల్ డెఫిసిట్ పెరుగుతోంది కాబట్టి. సో ఈ కారణంగా కొంతమంది ఏమో ఫిస్కల్ డిసిప్లిన్కి లేదా ఆర్థిక క్రమశిక్షణకి కట్టుబడి ఉండాలని, ఇంకొంతమంది ఏమో ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక క్రమశిక్షణ చూసుకుంటే ఎకానమీలో డిమాండ్ని, ఎకానమీలో ప్రొడక్షన్ని మనం ఎన్హాన్స్ చేయలేము. సో అందుకని చెప్పేసి దాని గురించి ఆలోచించకుండా, అంటే ఫిస్కల్ ప్రూడెన్స్ గురించి ఆలోచించకుండా ప్రభుత్వం పబ్లిక్ స్పెండింగ్ కోసం వెళ్ళాలి, అందుకోసం బారోయింగ్స్ సేకరించాలి అనేది కొంతమంది వాదన. అయితే ఏది వాదన ఎలా ఉన్నా సరే గవర్నమెంట్ చేస్తున్న స్పెండింగ్, గవర్నమెంట్ చూపిస్తున్న ఫిస్కల్ నెంబర్స్ అనేవి వెదర్ దే ఆర్ జెన్యూన్ ఆర్ నాట్, వెదర్ ద స్పెండింగ్ బై ద గవర్నమెంట్ ఈజ్ రేషనల్ ఆర్ నాట్, వీటిని ఓవర్సీ చేయడానికి ఒక స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా జరగాల్సిందే. సో అందుకోసమైనా సరే ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ మధ్య వినిపిస్తున్న వాదన. ఈవెన్ దువ్వూరి సుబ్బారావు గారు కూడా హీ కాంకర్డ్ విత్ దట్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో మరి ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి సరే, ఫిస్కల్ కౌన్సిల్ యొక్క మ్యాండేట్ ఏమి ఉండాలి అంటే దానికి ఏ విధులు అప్పచెప్పాలి. సో ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీ ఫిస్కల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అనే రికమెండేషన్తో పాటు అలా ఏర్పాటు చేసిన ఫిస్కల్ కౌన్సిల్కి ఏ బాధ్యతలు అప్పచెప్పాలి అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం సో ఫిస్కల్ ప్రొజెక్షన్స్ని చేయడం, అదేవిధంగా ఫిస్కల్ సస్టైనబిలిటీ అనాలిసిస్, గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ పర్ఫార్మెన్స్ని అసెస్ చేయడం, అండ్ గవర్నమెంట్ ఫిస్కల్ రూల్స్కి కట్టుబడి ఉందా, ఏదైనా రూల్స్ని ఉల్లంఘించిందా అనేది చూడడం. అంతేకాకుండా ఫిస్కల్ డేటా అంటే గవర్నమెంట్ ఏదైతే చూపిస్తుందో ఫిస్కల్ డేటా, సో బడ్జెట్ డేటా, సో దాన్ని క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి స్టెప్స్ చేపట్టడం. సో ఇలాంటివన్నీ కూడా ఎఫ్ఆర్బిఎంకి అప్పచెప్పొచ్చు అని చెప్పేసి ఆ కమిటీ సజెస్ట్ చేసింది. కాకపోతే ఇందులో కొన్ని పనులు ఇప్పటికే వేరే ఏజెన్సీస్ చేస్తున్నాయి, లైక్ ఫిస్కల్ ప్రొజెక్షన్స్. అంటే రానున్న సంవత్సరాలకి గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ ప్రొజెక్షన్స్ అంటే ఫిస్కల్ ఇండికేటర్స్ ఎలా ఉండబోతున్నాయి, అంటే జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉండబోతుంది, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, గవర్నమెంట్ ఫిస్కల్ డెఫిసిట్ ఎలా ఉండబోతుంది, రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉండబోతుంది, పబ్లిక్ డెట్ టు జీడిపి రేషియో ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ముందే అంచనా వేయడానికి కొన్ని ఏజెన్సీస్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు చూస్తే ఆర్బీఐ సో రానున్న సంవత్సరానికి జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండబోతుంది, ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉండబోతుంది అనే అంచనాలు రిలీజ్ చేయడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. సో ఎట్ ద సేమ్ టైం సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లైక్ నోమురా కావచ్చు, అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, ఇలాంటి వాళ్ళు కూడా ఫిస్కల్ ప్రొజెక్షన్స్ని పీరియాడికల్గా రిలీజ్ చేస్తూనే ఉంటారు. సో కొత్తగా ఫిస్కల్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి దానికి ఈ బాధ్యత అప్పచెప్పినంత మాత్రాన కొత్త నెంబర్స్ ఏం మనకు రావు, సో అందులో క్రెడిబిలిటీ అనేది కొత్తగా ఏం రాదు అని చెప్పేసి దువ్వూరి గారి వాదన ఈ ఆర్టికల్లో ఆయన చెప్పిన విషయం. అంతేకాకుండా గవర్నమెంట్ కాంప్లియన్స్ విత్ ఫిస్కల్ రూల్స్, ఒక రకంగా గవర్నమెంట్ ఫిస్కల్ రూల్స్కి కట్టుబడి ఉందా లేదా అనే దాన్ని చూసి వాచ్ డాగ్ లాగా పనిచేయడం అన్నట్టు. సో ఈ పని ఆల్రెడీ ఇప్పటికే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సో ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆ పని ఆల్రెడీ చేస్తూనే ఉంది. సో కొత్తగా దీన్ని ఎఫ్ఆర్బిఎం
కమిటీ సూచించిన విధంగా ఫిస్కల్ కౌన్సిల్కి అప్పజెప్పాల్సిన అవసరం లేదు, కాకపోతే మిగతా పనుల్ని మాత్రం అప్పజెప్పొచ్చు అని చెప్పేసి దువ్వూరి గారు చెప్పారు. అయితే ఈ ఫిస్కల్ కౌన్సిల్ అనే ఐడియా మన దేశంలోనే ఉందా, లేదా వెదర్ దేర్ ఆర్ ఎనీ గ్లోబల్ ప్రెసిడెంట్స్, సో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం ఇప్పటికే 50 దేశాల్లో, దాదాపు 50 దేశాల్లో ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి అండ్ లార్జ్లీ దే ఆర్ సక్సెస్ఫుల్. సో అన్ని దేశాల్లో దాదాపు అవి సక్సెస్ అయ్యాయి. ఓకే, సో విత్ దట్ నోట్ ఆల్సో వీ కెన్ కంక్లూడ్ దట్ మన దేశంలో కూడా ఫిస్కల్ కౌన్సిల్ అనే ఎక్స్పెరిమెంట్ ఇట్ మే ఈల్డ్ పాజిటివ్ రిజల్ట్స్. ఓకే, అయితే ఇప్పటికే మన దేశంలో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 అనేది అమల్లో ఉంది. సో ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 యొక్క ఆబ్జెక్టివ్ కూడా మోస్ట్లీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఫిస్కల్ కౌన్సిల్కి దగ్గరగానే ఉంటుంది. సో ముందే మనం చెప్పుకున్నట్లు ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ట్యాక్స్ టు జీడిపి రేషియో అండ్ డెట్ టు జీడిపి రేషియో ఇలాంటి టార్గెట్స్ పెట్టి గవర్నమెంట్స్ ఈ టార్గెట్స్కి కట్టుబడి ఉండేలాగా చూస్తుంది ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్. సో ఇందాకే చెప్పుకున్నట్టు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఒక 3 స్టేట్మెంట్స్ని బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టాలి. సో అందులో గవర్నమెంట్ దాని ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ అంటే రానున్న సంవత్సరానికి ఫిస్కల్ పాలసీ లేదా రానున్న మీడియం టర్మ్కి ఫిస్కల్ పాలసీ ఎలా ఉండబోతుంది అన్న దానికి సంబంధించిన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అండ్ గవర్నమెంట్ అలా ఎందుకు చేయాలనుకుంటుంది అన్న దాన్ని డెమాన్స్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దీని మీద పార్లమెంటు ఇన్ డెప్త్ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి జెన్యూనా కాదా, అండ్ గవర్నమెంట్ తీసుకున్న ఫిస్కల్ స్టాన్స్ అనేది వెదర్ ఇట్ ఈస్ సస్టైనబుల్ ఆర్ నాట్. సో ఇలాంటి అంశాల పట్ల ఇన్ డెప్త్ డిస్కషన్ జరగాల్సి ఉంటుంది. కానీ మనం బడ్జెట్ సమావేశాలను గమనిస్తే ఎప్పుడూ కూడా ఈ ఎఫ్ఆర్బిఎం స్టేట్మెంట్స్ మీద చర్చ జరిగిన సందర్భాలు మనం అసలు గమనించాం. ఎంతసేపు బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ మీద కానీ మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్ మీద కానీ చర్చ జరిగిన సందర్భాలు లేవు అన్నట్టు. బికాస్ మనం ఇందాకే చెప్పుకున్నట్లు పార్లమెంటేరియన్స్ ఆర్ అమెచ్యూర్స్. సో వాళ్ళకి ఈ ఎకానమీకి సంబంధించిన డొమైన్ ఎక్స్పర్టైజ్ అనేది ఉండదు. ఓకే, సో వాళ్ళు ఈ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ని పరిశీలించి ఆర్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిస్కల్ స్టేట్మెంట్స్ని పరిశీలించి సో గవర్నమెంట్ ఇచ్చిన ప్రొజెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, సో వెదర్ దే ఆర్ సస్టైనబుల్ ఆర్ నాట్, వెదర్ దే ఆర్ టెనబుల్ ఆర్ నాట్ అని విశ్లేషించేంత ఎక్స్పర్టైజ్ వాళ్ళకు ఉండదు. సో అందుకని చెప్పేసి వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సో వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ అసెస్మెంట్ ఇవ్వడానికైనా సరే ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో అది ఫిస్కల్ కౌన్సిల్ అయితే ఇంకా బాగుంటుంది అనే చెప్పేసి తరచూ మనం వింటూ ఉంటాం. సో పార్లమెంట్లో డిబేట్ జరగకపోవడం వల్ల గవర్నమెంట్ నుంచి అకౌంటబిలిటీని డిమాండ్ చేయలేని పరిస్థితి. ఓకే, సో నిజంగా పార్లమెంట్లో కనుక వీటి మీద డిస్కషన్ జరిగి ఉంటే సో ఆ గవర్నమెంట్ ఇచ్చిన ప్రొజెక్షన్స్ కనుక తప్పని తేలితే గవర్నమెంట్ని అకౌంటబుల్ చేసేవాళ్ళు. బట్ దాని మీద అసలు డిస్కషనే జరగట్లేదు కాబట్టి దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ డిమాండ్ ఫర్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో ఈ రకంగా చివరిగా ఈ ఆర్టికల్లో ఆథర్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే సో ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటుకి అనుకూలంగానే ఎక్కువ వాదనలు ఉన్నాయి. సో దానికి అగైన్స్ట్గా చాలా తక్కువ వాదనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇండిపెండెంట్ ఫిస్కల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేస్తే ఇట్ విల్ బీ అ వాల్యూ అడిషన్. ఓకే, కాకపోతే నేరుగా ఒక పర్మనెంట్ ఫిస్కల్ కౌన్సిల్ని ఏర్పాటు చేసే కన్నా ప్రస్తుతానికి ఒక స్మాల్ స్కేల్ టెంపరరీ లేదా అడ్హాక్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి దాని ఎక్స్పీరియన్స్ ఆధారంగా అంటే అది పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా, ఒక ఫిస్కల్ కౌన్సిల్ ఏర్పాటు వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అనే దాన్ని అంచనా వేసి సో ఆ ఎక్స్పీరియన్స్ కనుక పాజిటివ్గా ఉంటే దెన్ వీ కెన్ థింక్ అబౌట్ ఎస్టాబ్లిషింగ్ అ పర్మనెంట్ ఫిస్కల్ కౌన్సిల్ అని చెప్పేసి ఆయన ఇచ్చిన సలహా. సో ఆయన ప్రకారం బడ్జెట్ ప్రజెంటేషన్ కంటే ముందు ఒక 3 మెంబర్స్తో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి టెంపరరీగా సో అది కూడా కాగా అపాయింట్ చేయాలి ఇండిపెండెంట్గా. సో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే ఆ బడ్జెట్ ప్రతుల్ని ఆర్ ఆ బడ్జెట్ నెంబర్స్ని లేదా ఆ బడ్జెట్ స్టేట్మెంట్స్ని ఈ 3 సభ్యుల కమిటీ స్క్రూటినైజ్ చేసి సో వాళ్ళు ఆ నెంబర్స్ని అసెస్ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. సో ఆ తర్వాత దీని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి. సో ఆ తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని అబ్జర్వ్ చేసి అంటే గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అంటే గవర్నమెంట్ నుంచి అకౌంటబిలిటీని కనుక డిమాండ్ చేసేలాగా దీని పనితీరు ఉంటే ఆ తర్వాత
మనం ఒక స్టాట్యుటరీ అండ్ పర్మనెంట్ బాడీని ఏర్పాటు చేయాలా వద్దే అనే దాని గురించి చర్చించుకోవచ్చు. సో ఎట్ ద అవుట్సెట్ మిస్టర్ దువ్వూరి ఈజ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్. సో ఆయన ఇండిపెండెంట్ ఫిజికల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి అని అంటున్నారు. బట్ ఫర్ ఎ మూమెంట్ ఈజ్ నాట్ ఫర్ అ స్టాట్యుటరీ అండ్ పర్మనెంట్ బాడీ. సో ఇప్పటికిప్పుడు ఒక స్టాట్యుటరీ పర్మనెంట్ బాడీని కాకుండా ఒక టెంపరరీ బాడీని ఏర్పాటు చేసి దాని పనితీరు ఆధారంగా భవిష్యత్తులో పర్మనెంట్ అండ్ స్టాట్యుటరీ బాడీని ఏర్పాటు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో దట్స్ ఆల్ అబౌట్ ఫిజికల్ కౌన్సిల్ and its relevance for Indian economy. Okay, thank you.